హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజైతే వినాయక చవితి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. పూజ చూద్దాం రండి. మా వారైతే పూజ అయితే చేస్తున్నారండి మందిరంలో లోపల. మేమైతే బయట ఉన్నామండి. పిల్లలు బయట కూర్చున్నారు. నేనైతే వీడియో తీస్తున్నానండి. ఇదిగోండి నేనైతే ఇలా అయితే పాలవిల్లు అయితే రెడీ చేశాను. ఇలాగా తీసుకున్నామండి పాలవిల్లు. ఇంక మా వారైతే పూజ చేసేస్తున్నారండి. ఇప్పుడైతే తెల్లవారు 4 అయిందండి. 4 గంటలకల్లా పూజ చేస్తున్నారు. నేనైతే ఈ నైవేద్యాలు ఇవి గట్టా వండడానికైతే 1 గంటకైతే లేసానండి. చాలా రకాలే వండేసాను. ఎన్ని వండానో నాకే గుర్తులేదు. అలా వండేసానండి. నాకొచ్చినయన్నీ వండేసాను. పూజ అయితే చేసుకున్నారండి మా వారు. ఇప్పుడైతే వినాయకుడు కథ చదువుతున్నారండి వినాయకుడిది. అండి చూడండి ఇలా అయితే డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నానండి మందిరానికి గట్టాను. పంచాహారతి అయితే ఇస్తున్నారండి. లాస్ట్లో ఇస్తారు కదా కథ చదివేశాక పంచాహారతి ఇస్తున్నారండి. కొంచెం తొందరగానే లేచి ఇవన్నీ చేస్తారండి. పూజ చేసుకుని వెళ్తామన్నారు మా వారు. అందుకని ఎలాగా నిన్నే కలిసిపోయింది కదా చవితి, అలాగని ఇంక ఈరోజు అయితే తొందరగా లేచేసి చేసానండి. తెల్లవారు 4 గంటలకే నాకు పూజలో కూర్చున్నాం అందరం. ఇదండి మందిరంలో అప్పుడండి. మందిరంలో అప్పుడు ఎప్పుడు మీరు చూసేదే కదా. ఎలా అయితే పెట్టుకున్నాను నేను. ఇంకోండి వినాయకుడు. ఈ వినాయకుడిని అయితే తెచ్చుకున్నామండి మేము. ఇంకోండి వినాయకుడు. ఈ వినాయకుడిని అయితే ఈ విధంగా అలంకరించానండి నేను. ఏంగండి ఇలా నగలన్నీ వేసి అలంకరించానండి. ఆ పక్కన ఏనుగులు పెట్టానండి. ఏమో అరటి చెట్లు అండి. ఈ పక్కన ఆ పక్కన అరటి చెట్లు పెట్టాను. ఒక గిన్నెలోనేమో వినాయకుడిని, ఒక గిన్నెలో లక్ష్మీదేవిని బియ్యం పోసి పెట్టానండి. ఇంకండి వెండి పువ్వులు, బంగారం పువ్వులు, మారేడు దళాలు, ఈ కమలా పువ్వులతో అయితే పూజ చేసామండి. ఇదండి నేను వండిన ప్రసాదాలండి. పులిహార, ఉండ్రాళ్ళు, ఈ లెక్క కూడా చెప్పలేనండి నేను. శనగలు, దద్దోజనం, గోధుమ బూర్లు, గారెలు, అప్పాలు, పాలకాయలు, క్యారెట్ హల్వా, సేమియా, ఇంకా పరమాన్నం, పొనుకులు, చలివిడి, వడపప్పు, మోదకాలు అన్నీ చేశానండి వినాయకుడికి. అయితేనే ఇలాగ స్వీట్లు కూడా పెట్టామండి. లడ్డూలు, ఎల్లో కలర్ లడ్డు, ఎర్ర లడ్డు, ఇదేమో కలకంద, ఇదేమో బూందీ, ఇవన్నీ పెట్టామండి. ఇవి అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టాము. అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టామండి. ఇదిగోండి మాది వెండిపాలి అండి. ఇది వెండిపాలి అయితే పోయిన సంవత్సరం అయితే తీసుకున్నామండి మేము. వీటికి ఇంకేమీ కట్టలేదండి. వీటికి ఆల్రెడీ లోపల ఇలా 9 రకాల పళ్ళు అయితే ఇచ్చేసారు. 4 వైపులా తామర పువ్వులను కూడా ఇచ్చాడండి. ఇలా అయితే తీసుకున్నామండి. షాప్లో తీసుకున్నాం వెండిపాలి. పోయిన సంవత్సరం తీసుకున్నామండి. ఇంకండి ఇంకా అన్ని రకాల పళ్ళు కూడా ఇచ్చేసారండి. 9 రకాల పళ్ళు ఇచ్చారు మొత్తం. ఇంకా అందుకని పాలికి ఏం కట్టలేదండి. పైన అయితే పత్తిర్లు వేసుకున్నాం అంతే అండి. చూడండి ఇంక పళ్ళన్నీ మొత్తం 2 రకాల పళ్ళు ఇచ్చారండి. ఇంకా అందుకని కట్టలేదండి. ఇంకా పళ్ళు ఏం కట్టలేదు. కిందే వినాయకుడి కాడ అయితే పెట్టేసామండి. ఇంకా నేను డెకరేషన్ అయితే మందిరానికి అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఇలా చేసుకున్నానండి. ఇదండి మా పూజ గది అయితేని. ఇంతేనండి. నా వీడియో నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చూడండి వినాయకుడిని దగ్గరగా చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి. వినాయకుడు అయితే చాలా బాగున్నదండి బొమ్మ అయితేని. ఇదిగోండి చేతిలో అయితే లడ్డు పెట్టాము అలాగా చేతిలోను. నేనైతే వినాయకుడికి ఇలా నగలు వేసండి అలంకరించానండి వినాయకుడిని. అక్కడైతే పసుపు వినాయకుడిని పెట్టామండి కింద. ఈ పక్కన వెండి వినాయకుడి, పక్కన వెండిది లక్ష్మీదేవి బొమ్మ పెట్టామండి. వెండి పూలు, బంగారు పూలు ఇవన్నీ వేసి పూజ చేసామండి.
ఇంగండి పూజ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు కదా, మా వారు పూజ చేసుకుని వెళ్ళాక నేనైతే మళ్ళీ వీడియో తీసి మళ్ళీ పెట్టానండి. వీడియో తీశాను. మా వారు మా పిల్లలు బయటికి వెళ్ళిపోయాక నేనైతే వీడియో తీశానండి అలాగా. ఇంగండి అంతేనండి. మా వినాయకుడు పూజ అయితే మాకైతే ఈ విధంగా జరిగిందండి. మరి మీకు ఏ విధంగా జరిగిందో నాకైతే కామెంట్లో చెప్పండి, మీరు ఎలా చేసుకుంటారో. నేనైతే ఈ విధంగా చేశానండి మా ఇంటి బుజ్జ వినాయకుడు పూజ. చూశారు కదా, ఇలా అయితే నాకు ఈ నగలేసి అలంకరించానండి. నేను రాత్రి అలంకరించి పెట్టుకున్నాను వినాయకుడిని. అలంకరించి పెట్టుకుని తెల్లవారుజామునే తెచ్చిపెట్టేసామండి అలాగా. అంతేనండి. చూశారు కదా, నేనైతే ఈ విధంగా చేశానండి పూజ. ఇలా మోదకాయలు గట్రా చేశానండి నేనైతేని. ఓ 4 రకాల ప్రసాదాలు అయితే వినాయకుడికి బాగా ఇష్టమైనవి అయితే నేనైతే చేశానండి. ఇవన్నీ ఫ్రూట్స్ అండి. ఇంక ఫ్రూట్స్ అయితే పాలీకైతే కట్టలేదండి. మామూలుగా కిందే పెట్టేసామండి. పాలీకి ఆల్రెడీ ఉన్నాయి కదా, అందుకని కట్టలేదండి. కిందే ఓ ప్లేట్లో పెట్టేసామండి ఇలాగా. అంతేనండి. మా వినాయకుడి పూజ అయితే పూర్తయినట్టేనండి ఈ సంవత్సరానికి. ఇవ్వండి పాలు ఇవన్నీని. ఇందాక మా వారు పూజ చేసుకునేటప్పుడు వీలు పడలేదండి తీయడానికి సరిగా. అందుకే నేను మా వారు బయటికి వెళ్ళిపోయాక అప్పుడు తీసానండి. పిల్లలు మా వారు బయటికి వెళ్ళిపోయాక తీసానండి. ఇవ్వండి పాలు అండి, వెండి పాలు అండి ఇది. నీరైతే తీసుకున్నామండి మేము ఈ పాలిని. చాలా బాగుందండి పాలి కూడా. చుట్టూరు తామర పూలు ఇచ్చాడండి. చాలా నీట్గా ఫినిషింగ్ టచ్ గట్రా చాలా బాగుందండి. ఫ్రూట్స్ కూడా మనకి నిజం పళ్ళేనేమో ఉన్నట్టుగా ఉన్నాయండి. అంత బాగా క్లారిటీగా ఇచ్చాడండి ఫ్రూట్స్ కూడా. ఇది మా పూజా మందిరంలో పూజ గదిలో బయటున్న ఫోటోలండి ఇవన్నీ. అంతేనండి. ఇంకండి ఇలా మందిరం మీద ఇలాగ చిన్న చిన్న బొమ్మలు గట్రా అన్నీ ఉంటాయండి. ఇదైతే మందిరాన్ని అయితే ఈ విధంగా అలంకరించానండి నేను. అంతేనండి. అలా ఉందండి. అంతేనండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో